భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉత్సాహంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు ఈవి రంగారావు చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ జరగగా కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ స్థాపించారని, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్పేయి వంటి మహానేతల కృషితో పార్టీ బలోపేతమై 1980లో బీజేపీగా రూపుదిద్దుకుందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు కోలిపాక బాలరాజు, ప్రధాన కార్యదర్శులు మిర్జాపూర్ అరవింద్, పవన్ కుమార్, కార్యదర్శి స్వప్నిల్, నాయకులు హనుమాన్ చారి, గుంత గంగాధర్, సింధి విజయ్, పేర్క వెంకటేష్, కిరణ్, రాజు, అనిల్, శ్రీకాంత్, దుర్గా ప్రసాద్, శ్రీనివాస్, వినోద్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన బోధన పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ పుట్టి 46 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ పార్టీగా ఉండేది. జనసంఘ్ పార్టీని స్థాపించింది మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు స్థాపించారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలుగా మన వాజ్పేయి గారు, అద్వానీ గారు కూడా అదే పార్టీ కింద పనిచేశారు. దాని తర్వాత 1980లో మన జనసంఘని భారతీయ జనతా పార్టీగా చేసి అప్పటి నుంచి కూడా మనమందరం కూడా మన కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కింద పనిచేస్తున్నారు. ఈ పార్టీ కృషికి మన పెద్దలు చాలామంది కృషి చేశారు. వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలపాలి. ఆ రోజున భారతీయ జనతా పార్టీలో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఈనాడు భారతీయ జనతా పార్టీ చాలా ఎక్కువగా ఎదిగింది. ఇవాళ పార్లమెంట్లో మనం ఇవాళ 15 సంవత్సరాల నుంచి కూడా మనం గవర్నమెంట్ పరిపాలిస్తున్నాం. కాబట్టి పార్టీ తరఫున మన కార్యకర్తలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. మనం పార్టీ ముఖ్యం, మనకి ఎవరు కూడా నాయకులు ముఖ్యం కాదు. నాయకులు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మన పార్టీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి కార్యకర్త కూడా ఎవరికి వ్యక్తి పూజ చేయాల్సిన అవసరం లేదు. మన పార్టీకి పూజ చేయండి, పార్టీని బలపరచండి. మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి జై బీజేపీ, జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ బోధన్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సాయిబాబా కమాన్ పక్కన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీజేపీ జెండా ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు పెద్దవాళ్ళు చెప్పినట్టు 1951లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మరియు దీన్ దయాళ్ గారు ఒక కృషి ఫలితమే జనసంఘ్ పార్టీ ఏర్పడి 1980లో అది బీజేపీగా మారి ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో విశ్వవ్యాప్తమైంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో ప్రజలు సుఖశాంతులతోటి మంచి పాలనలో జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచం కూడా మన భారతదేశాన్ని చూసి ఎంతో నేర్చుకుంటూ ఉంది. ఈరోజు రైతాంగం విషయంలో కావచ్చు, మరియు వ్యవసాయ రంగంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, ప్రతి రంగంలో నరేంద్ర మోడీ గారి పాలన ముందుకు సాగుతూ ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న అయోధ్య రామ మందిరము మరియు 370 ఆర్టికల్ని చేసి
ఈరోజు దేశ ప్రజలకి అశాంతి నుండి శాంతి వైపుకు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచుతున్న నరేంద్ర మోడీ గారు, అది ఓన్లీ బీజేపీ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీ కోసం పనిచేయాలి. బీజేపీ దేశం కోసం పనిచేస్తుంది. కావున ఇంకా చాలామంది బీజేపీ వైపు వచ్చి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని సాధించుకొని తెలంగాణని కూడా మనం డెవలప్ చేసుకునే విధంగా అందరూ కృషి చేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ 46వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు నేను జాతీయవాద సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలో ఉన్నానని చెప్పేసి. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు ఒక్క రక్తపు చుక్క కూడా పడకుండా అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. సైనికుల మీద దాడి చేస్తే కానీ, ఈ దేశ భూభాగం పైన దాడి చేస్తే కానీ పాకిస్తాన్కి చుక్కలు చూపించినటువంటి మరి ఏదైతే సర్జికల్ స్ట్రైక్ ద్వారా మరి చూపించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనని ఈరోజు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఏదైతే ఆలు నుంచి బంగారం తీసినటువంటి పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశ్వవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి మరి ఘనత భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు ఏదైతే దీపావళి రోజున కాల్చినటువంటి టపాకాయలు కాదు, పాకిస్తానే కాదు, చైనా కాదు, బంగ్లాదేశ్ కాదు, వాటిపైన సర్జికల్ స్ట్రైకే కాదు మరి ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలోని ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పవచ్చు. నేను గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఏదైతే మనం అంత్యోదయ చిట్ట చివరి వర్గాలకు కూడా మరి ఉన్నటువంటి వారికి కూడా మరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి 35 కిలోల బియ్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు గ్రామీణ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో చిట్ట చివరి గ్రామం వరకు కూడా రోడ్లు వేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీలో ఆధ్వర్యంలో వాజ్పేయి గారని చెప్పుకోవచ్చు. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే బురదలో పుట్టినటువంటి కమలం పువ్వు ఎలాగ స్వచ్ఛమైన నీటిలోకి వస్తుందో ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ మరి ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన పార్టీకి ఆవిర్భవించని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత నేటి వరకు కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు కాకుండా మరి నిరంతరం పనిచేస్తున్నటువంటి జాతీయవాదంతో సిద్ధాంతం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని అట్లాగే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఏదైతే జాతీయ అధ్యక్షుల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అమిత్ షా గారి ఆధ్వర్యంలో రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మరి ఆ అంచనాలు కనబడుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈరోజు ఈ స్వేచ్ఛావాయులు పిలుస్తున్నామో మరి ఇదంతా కూడా మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఘనత అని చెప్పి సందర్భం తెలియజేస్తూ అందరికీ బోధన పట్టణ ప్రజలకు ప్రముఖులకు కార్యకర్తలకు నాయకులకు 46వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.